కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ బలోపేతం కోసం మరిన్ని చర్యలు తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా, అంటే అక్కడ కూడా కాసింత బలోపేతం అయ్యే విధంగా త్వరలో తెలంగాణలో కూడా రీఇంట్రెస్ట్ దిశగా కొన్ని క్షేత్రస్థాయి నుంచి సర్వేలు చేయించుకొని కొన్ని నివేదికలు తెప్పించుకున్నారట. దానికోసం ప్రశాంత్ కిషోర్ టీంని, తన సొంత టీం రాబిన్ శర్మ, ఇద్దరు టీంలను కూడా ఉపయోగించుకొని నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పుడు మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అని ఒక యువకులతో కూడిన టీం చంద్రబాబు గారు ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. మళ్ళీ రాబిన్ శర్మ టీం పనిచేయబోతోంది. సో దీనికి సంబంధించిన ఒక పెద్ద బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. అండ్ తెలంగాణలో కూడా రీఎంట్రీ కోసం వీళ్ళిద్దరితోటి సర్వే నివేదికలు తెప్పించుకున్నారట, ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి అని. సో అటు ప్రశాంత్ కిషోర్ టీం, ఇటు రాబిన్ శర్మ టీం, వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ ఇచ్చింది ఏంటి, తెలంగాణలో బలోపేతానికి అవకాశం ఉంది, మొదట మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొదలెడితే బాగుంటుంది అని ఆ సూచనలు సలహాతోటి నివేదికలు ఇచ్చారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా బాగానే ఉండేది. ఇప్పుడు ఎట్లున్నాయి క్షేత్రస్థాయి, అసలు పార్టీ యాక్టివ్ లేదు కదా. వీళ్ళు యాక్టివ్ అయితే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. బట్ తెలంగాణలో బలోపేతం మీద అయితే దృష్టి అయితే పెడుతూ ఉన్నారు. మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి ఈ జిల్లాలలో డెఫినెట్లీ పట్టు నిలుపుకోవచ్చు, మన ప్రభావం చూపించవచ్చు అనే ఆలోచన అయితే ఉంది నిజామాబాద్ కొన్ని ప్రాంతాల్లో కూడా. అండ్ తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో కూడా కాసింత ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, పొలిటికల్గా కాసింత పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయబోతూ ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు బలోపేతం అయ్యేదాని వెనక మరో ఈక్వేషన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ కాంగ్రెస్లో ఉన్న స్థానిక నాయకత్వంతో కానీ లేదా కాంగ్రెస్ పార్టీతో కానీ డైరెక్ట్గా ఎంట్రీ లభించకపోవచ్చు. కాబట్టి కొందరు బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. అటువంటి వాళ్లకు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్గా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళమని కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యులు సూచించవచ్చు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళండి అని, అంటే అల్టిమేట్గా బీఆర్ఎస్ను వీక్ చేయాలి అని. అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఉండలేకపోవచ్చు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళండి, అంటే ప్రభుత్వ రక్షణలోనే ఉన్నట్టుంటారు అనే సంకేతాలు పంపించేవి. సో దట్ బీఆర్ఎస్ని వీక్ చేయొచ్చు. ఆ ప్రయత్నాలు చేసినా చేయొచ్చు, ఇబ్బంది లేకుండా. బహుశా మనం ఈ ఈక్వేషన్ కొట్టిపడేయాలి. బీఆర్ఎస్లో ఉన్న కొంత నాయకులు టీడీపీలోకి వెళ్ళొచ్చు. సో దట్ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పి ఫీల్ వాళ్ళకి కలగచ్చు, అటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి దక్కొచ్చు. సో ఇది అవును అని అంటలేము. అక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం బ్లూ ప్రింట్ రెడీ అయింది, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్తూ ఉన్నారు అనే వార్తలు వచ్చేటప్పుడు ఈ కోణాన్ని కొట్టిపడేయలేము అంటున్నాం. సరే, ఎంతవరకు యాక్టివ్ అవుతారు, ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, తెలంగాణ సమాజం ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది చూద్దాం. ఇంతకుముందు కూడా టీడీపీ బలోపేతం కోసం చర్యలు అన్నారు, కానీ మొన్న ఎన్నికలప్పుడైతే తీర పక్కకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ బలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈసారి ముందుకెళ్తారా, లేకపోతే ఈ వార్తలుగానే మిగిలిపోతాయా చూద్దాం.